జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఎందుకుండట్లేదో, ఎవరైనా ఎవరినైనా ఎదుర్రమ్మని అడిగితే వెళ్లిన పని ఏ ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని, ఎవరు పడితే వాళ్ళు ఎదురొస్తే, నాకు నచ్చదని తెలిసి కూడా ఎదురొస్తే ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పక్క. ఏంటి రూపాయి ఇది? మినిస్టర్ అన్నాక ఎంతో ముఖ్యమైన పనుల మీద వెళ్తూ ఉంటాడు. ఆ పనులు జరగాలా లేదా? వెళ్లిన చోట నచ్చిన వాళ్ళుంటారు, నచ్చిన వాళ్ళుంటారు. మీ నాన్న క్షేమం గడప దాటి లోపలికొచ్చినట్టు లిమిట్స్ దాటి నా చుట్టుపక్కలకొస్తే ఐ కాంట్ టాలరేట్ అని చెప్పాక. చేసిన ఘనకార్యం చాలు, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఇవాళ నువ్వెదురొచ్చావు. నా తమ్ముడికి ఏమవుతుందో ఏంటో. కనిపించే దైవం నువ్వైనావు, కనిపించి ప్రతిరోజు పూజించినావు. నా కళ్ళ ముందు నువ్వుంటే చాలు, నిన్నే చూస్తూ బతికేస్తావు నన్ను. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ విద్యాశాఖ మంత్రి కారు ప్రమాదానికి గురైంది. అమ్మా, ఆంటీ, అక్క, పింకీ, ఏమైంది పింకీ? కొద్దిసేపటి క్రితమే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. విద్యాశాఖ మంత్రి ప్రయాణించే కాన్వాయి ప్రమాదానికి గురైంది. మరమ్మతుల్లో ఉన్న ఒక వంతెన హఠాత్తుగా కూలటం వల్ల అదే సమయానికి బ్రిడ్జ్ కింద నుండి ప్రయాణిస్తున్న విద్యాశాఖ మంత్రి ప్రతాప్ సూర్యదేవ్ గారి కారు పైన శిథిలాలు పడటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక సమాచారం. మీ అమ్మ చెప్పింది నిజమేనాయనా? చేతికి అందిన కొడుకు చెయ్యికి అందినా ఆ తల్లిదండ్రులు గుండె తరుక్కుపోతాయి. అట్లాంటిది అమ్మో, నువ్వు కొడుకు కాదురా, మా పేణానివి. నీ కంట్లో నలకబడ్డా మేం తట్టుకోలేము. దెబ్బలేమన్నా తగిలినాయా నాయన? ఇది చూడండి. అమ్మా, నాకేం కాలేదమ్మా, నువ్వేడవకు. దేవుడు నిన్ను కాదురా నాయన, మమ్మల్ని బతికించినాడు. నీకేం కాలేదు కదా? నా తమ్ముడు మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తాడని వీధిలో వాళ్ళందరూ కళ్ళలో నిప్పులు పోసుకున్నారు. అవునవును, వాళ్ళ దిష్టే తగిలింది. అవునవును, మా నాయనకి దిష్టే తగిలింది. ఉండు, వస్తా, జరుగు. అమ్మ రేణుకెళ్ళమ్మ, నీ పేరు నేను పెట్టుకున్నందుకు నా రాజుకి ఏం కాకుండా చేసినావు. నా ప్రేమ కోసం నీకు మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుంటానమ్మా. నువ్వు మొక్కినందుకు కాదు, ఆడి జాతకమే అట్లాంటిది. తప్పుకోయ్యా, దేవుని సల్లని చూపు తప్ప నీకే దిష్టి తగలకూడదు. నీకు తగిలిన దిష్టి అంతా పోవాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. ఉయ్యిరా నాయన, అందరి కళ్ళు మా నాయన మీదే. కళ్ళు పోవాలా? ఇంట్లో ఎవరు ఏమీ తినలేదు. అదేంటి, నేను అమ్మతో మాట్లాడినప్పుడు బానే ఉన్నానని చెప్పాను కదా, కడుపు మార్చుకుని ఎదురు చూడడం ఎందుకు? నీకు జరిగింది తెలిసాక మా కడుపు నింపే నిన్ను కళ్ళారా చూడకుండా మా కడుపులోకి ముద్దట్ట దిగుద్దురయ్యా. తమ్ముడు,
నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే మన రేణుక పొద్దుట్నుంచి టెన్షన్ పడుతూనే ఉంది. తను కూడా పాపం భోం చేయకుండా ఎదురు చూస్తూనే ఉంది. వదిలేనుక, నా కోసం బాధపడడానికి భయపడడానికి నాకు కుటుంబం ఉంది. అలాగే నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం ఆలోచించడానికి నీకు ఓ కుటుంబం ఉంది. మా వాళ్ళు నా మీద ఆశలు పెంచుకున్నట్టే మీ వాళ్ళు నీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటారు. ఇలా నువ్వు నా కోసం టెన్షన్ పడ్డాం నీకే మంచిది కాదు. మా వాళ్ళు కూడా. ప్లీజ్, నా విషయంలో నువ్వు బాధపడకు. నేను బానే ఉన్నాను. నా వాళ్ల కోసం ఎప్పటికీ బాగుంటాను కూడా. అదేమిట్రా, రేణుక మనకేమైనా పరాయి పిల్ల? రేపో మాపో. అక్క, ఇంకా ఆ విషయం ఆపేద్దాం. మీరు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్నారు. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. ఆ దేవుడు ఎలాంటి దుష్టశక్తిని రానివ్వడు. దీప, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఇవ్వటంలో థ్రిల్లే వేర్లే మమ్మీ. హాయ్ అన్నయ్య. హాయ్, ఎలా ఉన్నావే? నేను సూపర్. రూపా, ఇదేంటి అప్పుడే బామ్మలా ఈ పూజలు? చిన్న ఆంటీ, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. హాయ్ పింకీ. చూసావు మమ్మీ, అందరూ థ్రిల్ అయిపోయి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ముందు నువ్వు వెళ్ళి మావయ్యని పలకరించరా. పద. హాయ్ మావయ్య. హాయ్ అల్లుడు. ఎలా ఉన్నావు మావయ్య? యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే మావయ్య, మీకు యాక్సిడెంట్ అయిందని న్యూస్ లో చూసి వెంటనే బయలుదేరాను. బాగా చదువుతున్నావా? నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు కావాలనేది మీ అమ్మ కోరిక. అందుకనే అక్కడ పంపించావు. ఇవాళ మీటింగ్స్ అన్ని నా తరపున నువ్వే అటెండ్ అవ్వాలి రాజు. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉంటే జూమ్ కాల్ అరేంజ్ చేయి. నువ్వెందుకులే రాజు, నేను వచ్చానుగా. ఇక నుంచి మావయ్యకి సంబంధించిన అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఏం చూసుకుంటావురా? ఒక్క పూట్ల అన్ని నేర్చేసుకుంటావా? ఇవన్నీ రాజు పర్ఫెక్ట్ గా చేస్తాడు. అన్ని వాడు చూసుకుంటాడులే. ఇప్పుడే వచ్చి అప్పుడే బరువు తలకెత్తుకోవడం కష్టం గాని నిదానంగా చూసుకుందువు గాన్లే. పద. ఎంత ధైర్యం నీకు? మా నాన్న పోస్టర్ మీద ఇంకో పోస్టర్ అంటిస్తావా? చంపేస్తా నిన్ను. పోస్టర్ మీ నాందే, గోడ కూడా మీ నాంది అనుకుంటున్నావేంటి? ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న అంటే ఎవరు అనుకున్నావు? ఈ స్టేట్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసా? వెళ్ళిక నుంచి వెళ్ళు. ప్రతి వాళ్ళకి మా నాన్న ఫోటోనే దొరికింది. ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు. అయ్యయ్యో, మీరు ఇలా పడిపోయారేంటండి? అరే ఊరుకోండి, చేయాలన్నంత చేసి ఇప్పుడు సారీ చెప్తున్నారా? అది కాదండి, మా నాన్న ఫోటో మీద మీరు అలా అంటించేసరికి. అంటిస్తే తోసేస్తారా? అది కాదండి, నేను నిజంగా సారీ అండి, ఏమనుకోకండి. అమ్మాయి గారు, మిమ్మల్ని కారులో కూర్చోమంటే కిందకి దిగారు? అసలు ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? గోడ మీద ఉండాల్సిన మైదా నా ముఖం మీద ఉంది. ఈ నష్టం అంతా ఈ అమ్మాయే చేసింది. మరి అదిగా ఎంత నష్టం జరిగిందో అంత డబ్బులు ఇచ్చి కదలండి. ఏమ్మా, ముందు డబ్బులు ఇవ్వు. ఆగండి ఆగండి ఆగండి. మా అమ్మాయి గారు కావాలని ఏమీ చేసుండ్రు. సరే, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఉండండి.
తీసుకోండి. మీరండి అమ్మాయి గారు, రండి. ఏంటిది? మైదా పిండి. పోస్టర్ అంటుకున్నట్టు మన చేతులు అంటుకుపోయాయి. మనం కలిసి చేసుకునే నీ చివరి బర్త్డే ఇదేనేమో. పెళ్ళైపోతే మనం మళ్ళీ ఇలా కలిసి తిరిగే ఛాన్స్ ఉంటుందో ఉండదో? పెళ్ళైతే దోస్తులు మర్చిపోతారా? అసలు నీ పెళ్లి కావాలంటే ముందు రాజు ఒప్పుకోవాలి కదా. రాజు ఒప్పుకోవాలంటే రేణుక ఐ లవ్ యూ చెప్పాలి కదా. అయితే రాజు రేణుకని ప్రేమించట్లేదా? ఎవరే చెప్పింది? ఎవరు చెప్పిండ్రు? రాజు నన్ను మస్తు ప్రేమిస్తాడు. నన్ను రోజు చూసుకుంటా బాయ్ చెప్పుకుంటా బయటికి పోతాడు తెలుసా? అవునా? నన్ను తప్ప వేరే ఆడపిల్ల వైపే చూడడు. గంత మంచోడు. ఎంత మంచోడో కనబడుతూనే ఉంది. అడు చూడు. అమ్మాయి గారు, దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి. థ్యాంక్ యూ. నిన్ను తప్ప వేరే ఆడపిల్ల వైపు చూడ్డానా? ఏకంగా అమ్మాయి చేయ పట్టుకున్నాడు. గిఫ్ట్ కూడా ఏదో ఇస్తున్నాడు. ఇదిగో ఇలాగే వదిలేస్తే ఆ పిల్లని రాజ్ లవ్ చేసేటట్టే ఉన్నాడు. అసలే ఆ పిల్ల అందంగా ఉంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నీ మనసులో మాట రాజుకు చెప్పేయి. నా బర్త్డే నాడు రాజుతో చెప్తా. రాజు మనసులో నేనే ఉన్నానని ప్రూవ్ చేస్తా. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీకు రాబోయే ఉద్యోగాలకు రావాల్సిన గ్యారంటీ నాది. మీరు నిశ్చింతగా ఉండండి. నాలా కాలు మీద కాలేసుకునే రోజులు మీకు తొందరలోనే ఉన్నాయి. అల్లుడు, ఏంది మావా? రావుకాలం, దుర్ముహూర్తం, యామగండం, రాక్షస గడిలు దగ్గరికి వచ్చేసి చాలా సేపు అయిపోనది. రాజపూజ్యం ఒకటి, అవమానం ఒకటి పక్కన సున్నా. ఈ వేళప్పుడు నా కొడుకు రాజుతో ఇట్లాంటి వ్యవహారాలన్నీ మాట్లాడటం అంత మంచిది కాదేమో. వినలేదా? లేదు. ఏ విషయం? ఏం లేదులే. ఇందాక వీడు నా తమ్ముడు ఫోటో పగలగొట్టాడు కదా, అందుకే వీడి చంప పగలగొట్టి మరీ నీకు క్షమాపణ చెప్పించాలనుకున్నాను. ఆ ఫోటో ఇస్తే వీడు తీసుకెళ్లి మంచి ఫ్రేమ్ కట్టించి తెస్తాడు. తెచ్చివమ్మా. అవసరం లేదత్తయ్య. ఇందాకే నేను రాజు వెళ్లి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాం. సారీ రూపా, నీ టేస్ట్ తెలుసుకోలేక ఆ డ్రెస్ తెచ్చి నేను ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే. ఆ రాజుగాడు మనకి అడ్డుగా ఉన్నాడు. ముందు వాణ్ణి మీ మావయ్య నుంచి దూరం చెయ్యాలి. మావయ్య నమ్మిన బంటు రాజుగాణ్ణి ఈ ఇంటి నుంచి పర్మనెంట్ గా పంపించేయాలి. రాజు కన్నా నేనే నమ్మకస్తున్నని మావయ్య అనుకునేలా చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రూపను పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఇదంతా జరగాలంటే మావయ్య పొజిషన్ కి నేను వెళ్ళాలి. అంతేనా? అవును. అది జరిగిన రోజు నా కల నెరవేరినట్టే. జాగ్రత్తగా ఉండి మంచి పేరు తెచ్చుకో. ఆల్ ది బెస్ట్. చాలు, తినలేను. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ తమ్ముడు. ఈ రోజు ఎలా ఉంది? పర్వాలేదక్క. అనవసరమైన ప్రెషర్స్ ఏవి పెట్టుకోకు. ఏదైనా ఉంటే దీపక్కి చెప్పు.
అందరు వచ్చిండ్రంటూ ఇదిగో అందరికీ చెప్తా ఉన్నా, అందరూ యాది పెట్టుకోండ్రి. నా రాజు వచ్చి నాకు మొదటి విషయం చెప్పాలి, ఆ తర్వాతే మీరంతా. సమజైందా? ఈ సెలికత్తి కోరికలు మామూలుగా లేవు. నా కొడుకొచ్చి ముందు ఇస్సెస్ చెప్పాలంటే ఇస్సెస్. ఆడి జాతకం మొత్తం చదివింది నేను. ఆడెందుకు వస్తాడు? ఆడసలు రానే రాడు. అదిగో మామీ వచ్చారు. నైనా రాజు, ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం. రేణుక, నువ్వు గాని తన్ని చేసుకున్నావనుకో, నీ అక్క కట్నం బాకీ తీర్చి అత్తారింటికి పంపించేయచ్చు. నీ చెల్లెల్ని మంచి చదువులు చదివించవచ్చు. హ్యాపీ బర్త్డే రేణుక. థ్యాంక్ యూ. నేను నీకోసమే ఎదురు చూస్తున్నా. నాకు తెలుసు, నేను వచ్చే వరకు నువ్వు కేక్ కట్ చేయవని. ఇంకెందుకు ఆలస్యం? కానివ్వు. కేక్ కట్ చేసే ముందు నిన్నోటి సూటిగా అడుగుతా, చెప్తావా? తప్పకుండా. ఏంటది? అడుగు. నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టమా లేదా? రాజు మీరు అనుకునే అంత ఎఫిషియెంట్ కాదు మావయ్య. ఇంపార్టెంట్ ఫైల్ గురించి అడిగితే ఎక్కడుందనేది ఫోన్లో అయినా చెప్పొచ్చు కదా. అతను వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలా? అంటే అన్నిటికీ మీరు తన మీద డిపెండ్ కావాలని కోరుకుంటున్నాడు. రాజుకేదైనా పనప్ప చెప్తే దాని గురించి మర్చిపోయి మనం నిశ్చింతగా ఉండొచ్చురా. అంత నమ్మకం వాడంటే. ఏమైంది పెద్దయ్య? నీకు నిన్న ఫైల్ ఇచ్చాను కదా, అది తీసుకురా. దానికోసం అయితే ఫోన్లోనే చెప్పేవాడిని కదా పెద్దయ్య. అనవసరంగా నేను వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఉండండి, తెచ్చిస్తాను. రే, అక్కడ నువ్వు ఎంత వెతికినా ఆ ఫైల్ దొరకదురా. అందులో అతనికి పనికొచ్చేది ఏదైనా ఉందేమో, అందుకే. అది ఎవరికి పనికిరాదు. ఆల్రెడీ పూర్తయిన అగ్రిమెంట్ అది. నీకు కాబోయే బావ కోసం ఒక కాంట్రాక్ట్ శాంక్షన్ అయిందిరా. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అందులో. అది మా బావకి సంబంధించిన ఫైలా? నేనే మాయం చేశానని బయటపడితే ఏకంగా నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. ఎందుకైనా మంచిది నేను ఓవర్ యాక్షన్ చేయడం ఆపేయటమే బెటర్. అదేదో నాకిచ్చినా నేను జాగ్రత్త చేసేదాన్ని కదా తమ్ముడు. వాడేదో తొందరలో ఆ ఫైల్ పెట్టిన ప్లేస్ మర్చిపోయినట్టున్నాడు. మీరేమనుకోకపోతే రేపు ఆ ఫైల్ని మీకు అందజేస్తాను. ఏంటోనండి, మీతో సంబంధం అనుకున్న కాడి నుంచి అన్నీ మాకు ఆటంకాలే. మీరేం కంగారు పడకండి పెద్దయ్య, ఆ ఫైల్ దొరికింది. నా చేతులతో నేను విసిరేసిన ఫైల్ మళ్ళీ ఇక్కడికెలా వచ్చింది? బాబు కార్తీక్, ఆల్ ది బెస్ట్. ఇది ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్. నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఇలాంటివెన్నో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిది. వస్తామండి. రాజు, ఇంపార్టెంట్ విషయాల్లో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సారీ పెద్దయ్య. వెళ్ళు. దీపక్, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. రాజు మీద ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నావు. నేను చెప్పిన మాటలు వినను. చెప్పేవాళ్ళని
ఎంటర్టైన్ చెయ్యను, గుర్తుపెట్టుకో. చూసావా మమ్మీ, వాడితో ఎంత చనువుగా ఉంటుందో. చూస్తూనే ఉన్నాను. నీకే కాదు, నాకు మండుతోంది. ఈ మంట చల్లారే అవకాశం ఆటోలో వస్తోంది. ఏం చేయబోతున్నావు మమ్మీ? ఆల్రెడీ సెక్యూరిటీతో చెప్పాను, వెడ్డింగ్ కార్డ్ లేని వాళ్ళని లోపలికి పంపించొద్దని. నిన్ను రాజు అవమానించినందుకు ఇప్పుడు వాడి కుటుంబానికి ఎంత అవమానం జరుగుతుందో కళ్ళారా చూసి సంతోషిద్దాం. ముత్యాలు దిగండి దిగండి. మంత్రి గారింటే పెళ్లి మర్యాదలు మామూలుగా ఉండవు. మనం అసలే మంత్రి గారి సెక్రటరీ కుటుంబం కదా, ఏటంతావు? సరే సరే, గాల్లో ఎగరమాక ఈ మానంలాగా కూసింత నేల మీద నడు. సరే సరే దిగండి దిగండి. కాదండే రా. రండి రండి, తొందర రండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆడికేటి పెళ్లికే. పెళ్లికా? ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరు పిలవటం ఏంటి, మంత్రి గారే. మంత్రి గారు మిమ్మల్ని పిలిచారా? వెడ్డింగ్ కార్డ్ ఏది? కార్డా? అదే టీ లేదే. కార్డు లేకపోతే లోపలికి పంపించడం కుదరదు. ఊరుకో. ఓ ఆగండి ఆగండి ఆగండి. అలాగే తోస్తావేటి? ఏటిది, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎలాగే బయట నిలబెడతారా? ఇదేనా మర్యాద? అసలు మీరు ఎవరి తాలూకు సార్? ఎవరి తాలూకంటావేటి? మంత్రి గారి సెక్రటరీ ఎవరనుకున్నావు? మా రాజే. మా రాజు అంటే ఎవరనుకున్నావు? మావాడే. మావాడంటే ఎవరనుకున్నావు? మా కొడుకు. కావాలంటే వెళ్ళి అడిగిరా పో. పెళ్ళయ్యేంత వరకు పక్కనే ఉండు. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. రాజు, పెద్దయ్య గారు రమ్మంటున్నారు, వెళ్ళు. అలాగే అమ్మగారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే ఇక వాడికెలా వస్తుంది ఫోన్? అమ్మగారు, రాజు ఇక్కడే ఉండాలి. బిజీగా ఉన్నాడు. ఏంటి విషయం? రాజు వాళ్ళ ఫ్యామిలీ అంట పెళ్లికొచ్చారు, వాళ్ళు పంపించాలా వద్దా అని. ఎవరెవరో వస్తూ ఉంటారు. మినిస్టర్ గారు సేఫ్టీ ముఖ్యం కదా, అందుకే వెడ్డింగ్ కార్డున్న వాళ్లనే పంపించమని చెప్పారు. కార్డు లేని వాళ్ళెవ్వరినీ పంపించొద్దు. రాజు ఫ్యామిలీ అయితే రాజుకి ఫోన్ చేయమని చెప్పు. అలాగే అమ్మగారు. ఏటయ్యా మనకి తిప్పలో? మన రాజు పేరు చెప్పగానే తోక ముడుచుకుని వెళ్ళాడు. వెళ్ళండి. ఏటి అడిగావా? సార్, వెడ్డింగ్ కార్డు ఉన్న వాళ్ళనే లోపలికి పంపించమన్నారు. మీరు రాజు పేరెంట్స్ అన్నారు. ఒకసారి ఫోన్ చేయండి, రాజే వచ్చి తీసుకెళ్తాడు. అవును కదా, ఈ మట్టి బుర్రక తట్టనే లేదు. ఒక్క నిమిషం. ఈడేటి ఫోన్ ఆపేసి కూర్చున్నాడు. వాళ్ళ అవస్థ చూస్తుంటే నీ కడుపు మంట చల్లారిందేరా? ఏటయ్యా ఇది? మమ్మీ, దాహం వేస్తుంది మమ్మీ. మాకు కూడా. కావాలంటే మా రాజుని తర్వాత అడుగుదు గాని ముందు లోపలికి పంపించవయ్యా, పిల్ల దాహం అంటుంది. ఏటిది?
వచ్చిన వాళ్ళందరినీ లోపలికి పంపుతున్నావు, మమ్మల్ని మాత్రం బయట ఎండలో నిలబెడుతున్నావు. మంచి మర్యాద లేదా? ఏటయ్యా నువ్వు మా గురించి నువ్వు ఏటనుకుంటున్నావు? మా రాజుకు చెప్పి నీ ఉద్యోగం తీసిపిచ్చేస్తా, జాగ్రత్త. అమ్మమ్మ నేను లోపలికి వెళ్ళి నీళ్ళు తాగొస్తా అమ్మమ్మ. అయ్యో ఐషు ఆగు. ఐషు ఐషు ఏమే సంటి బిడ్డను కూడా చూడవా? వరలక్ష్మి ఏంటి ఇక్కడ నిలబడ్డారు? వచ్చి గంట అయింది. వెడ్డింగ్ కార్డ్ లేకపోతే లోపలికి పంపించమని నిలబెట్టారు. అవునా? ఎవరనుకున్నావు? వీళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్. వెడ్డింగ్ కార్డ్ లేదని లోపలికి పంపించవా? ఇంత ఇన్సల్ట్ చేస్తావా? అందుకే నేనే చచ్చిపోవాలనుకుంటున్నాను. దానికి కారణం ఈ ఫోటోలేనా? వీడిలా చేస్తాడనుకోలేదు. ప్రేమించానని వెంటపడ్డాడు, నేను ఇష్టపడ్డాను. కానీ వాడొక ఫ్లర్ట్ అని అర్థమయ్యాక దూరంగా ఉన్నాను. వాడు కూడా సైలెంట్ గానే ఉన్నాడు. వాడి నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదనుకున్నాను. నా పెళ్లి ఫిక్స్ అయిపోయాక కావాలని నన్ను బెదిరిస్తున్నాడు. మేమిద్దరం చనువుగా ఉన్న ఫోటోలు బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయం మావయ్యకి తెలిసినా మమ్మీకి తెలిసినా నన్ను క్షమించరు. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకు దీప్తి, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఎలా చేస్తావు? వాడి దగ్గర ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. వాడి వైపు నుంచి నీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు, సరేనా? గుర్తు చేయడానికి నేనొక మనిషిని ఆల్రెడీ దువ్వి పెట్టానులే మమ్మీ. నువ్వు బాగా నేర్చుకున్నావురా. నాలాగే నీకూడా చేతికి మట్టంటకుండా అవతలి వాళ్ళకి బురదంటించడం బాగా తెలిసిపోయిందే. పద. మావయ్య, సంగీత్ కోసం అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. ఇంకేరా, అందరిని అక్కడ రమ్మని అనౌన్స్ చేయి. మినిస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అమ్మాయి అసలే కనిపించట్లేదు. మీ ఇంటి శుభకార్యానికి మీ అమ్మాయి లేకపోవడం ఏంటి సార్? కనీసం సంగీత్కైనా పిలవకపోయారు. రూప నా కోసం బయటికి వెళ్ళిందని తెలిస్తే అమ్మో. ఇక్కడే ఎక్కడ ఉండాలి. పింకీ, అక్కను చూసావా? చాలాసేపటి నుంచి అక్క నాకు కనిపించలేదు అత్తయ్య. చాలాసేపటి నుంచి నాకు కూడా కనిపించలేదు మమ్మీ. రాజుతోనే బయటకు పోయిందని చెప్తే ఉత్తి పుణ్యానికి రాజుకి బ్యాడ్ నేమ్ అవుతుందో ఏందో అర్థం కావట్లేదు. చెప్పాలనా వద్దా? సుమా, పెళ్లిలో అందరితో పాటు తను ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళింది? రూపా, దొరికావే. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే నువ్వు రాజుగాడి చేయి పట్టుకుని మరీ బయటికెళ్తావా? దీపక్, నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి వెళ్లి వెతకండిరా. సరే మమ్మీ. రాయ్, తప్పు చేసావు. ప్రూఫ్స్ ని పంపించేసి నా ప్లాన్ అంతా అప్సెట్ చేసావు. అందుకే ఆ బాధలో కూర్చొని మందు కొడుతున్నాను అనుకున్నావా? మీరు తీసుకున్న ప్రూఫ్స్ మాత్రమే కాదురా, ఎందుకైనా మంచిదని కొన్ని నా సెల్ ఫోన్ లో కూడా భద్రంగా దాచుకున్నాను. రేపు పొద్దున పెళ్లి టైంకి వెళ్ళి
తాళి కట్టే టైంకి వెళ్ళి ఆపండి అని అరుస్తాను. ఈ ప్రూఫ్స్ చూపించి రే ఆ పెళ్ళే ఆపేస్తాను. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుస్తుందా? మినిస్టర్ గారి మేనకోడలు జోలికి వెళ్తున్నావు. నువ్వు ఈ పెళ్ళి ఆపేసిన మినిస్టర్ గారు మాత్రం నిన్ను ఊరికే వదలరు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోకు. కుక్క చావు చేస్తావు. పోరా, ఆ పిల్ల నన్ను కాదని తప్పు చేసింది. నన్ను కాదని పెళ్లి చేసుకొనిచ్చి ఎలా సుఖపడనిస్తాను? ముందు వెళ్ళి ఆ పెళ్లి చెడగొడతాను. ఆ తరువాత మీ మినిస్టర్ ఏం చేసినా నాకు బాధే లేదు. ఏం చేస్తాడు? ఇంత జరిగాక వేరే ఎవడో చేసుకోడు. సచ్చినట్టు నీకే ఇచ్చి ఆ మినిస్టరు పెళ్లి చేస్తాడు. కరెక్ట్. మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. వెళ్ళమ్మా. మినిస్టర్ గారు. ఇంకా మినిస్టర్ గారేంటండి, అన్నయ్య గారు అని పిలవండి. వరుసకి ఇప్పుడు అన్నయ్యనే కదా. ఆ వరుసలు సరే, ఈ వరుసే బాలేదు. ఏంటన్నయ్య గారు, మా మర్యాదల్లో ఏమైనా లోపం జరిగిందా? సమయానికి రాజు లేడంటూ మాకు ముట్ట చెప్పాల్సిన కట్నం డబ్బులు గాని స్థలం డాక్యుమెంట్స్ గాని ఇవ్వకుండా ఇప్పటి వరకు దాటేస్తూ వచ్చారు. తీరా తాళి కట్టిన తర్వాత రాజు ఎత్తుకుపోయాడనో ఇంకేదో కారణం చెప్తే మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మా రాజుకే అన్ని అప్పచెప్పాడు మా తమ్ముడు. వాడొస్తే గాని మేము ఏం చేయలేం కదా అన్నయ్య గారు. ముందు జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వండి. క్షమించండి. తీరా తాళి కట్టిన తర్వాత ఇవ్వాల్సిన ఇవ్వకపోతే మేం గొడవ పడగలమా? మినిస్టర్ గారితో గొడవ పడితే బాగుండదు కదా. ఏదైనా పెళ్లికి ముందు తేలాల్సిందే. ఇప్పటికైనా నిజం చెప్పండి. మీ రాజు వల్ల మా చెల్లి పెళ్లి ఆగిపోయేలా ఉంది. డబ్బు నగలు అన్ని పట్టుకొని ఎక్కడికి పారిపోయాడో చెప్పండి. అయ్యా, అంత మాట అనకండి. మా రాజు నిజంగానే మా రాజు. ఆడొక్కడి కష్టం మీదే ఇంటిల్లి పాదింత ముద్ద తింటున్నావయ్యా. ఆడికి ఇట్లాంటి బుద్ధులు లేవు. ఈనడానికి గుండెల్లో పొడిసేసినట్టుగా ఉందయ్యా. మా తమ్ముడు చిన్న తప్పు చేయడం కూడా నేను చూడలేదు. ఎవరేమన్నా కనీసం తిరిగి పల్లెత్తు మాట కూడా అనలేడు. అలాంటి వాడికి దొంగతనం అంటగడతారా? అసలే మెంట్లోడుతోనేంది మాటలు. రాజు పానం పోయినా పరాయోల సొమ్ము పైసా తీసుకోడు. ముందు మనం పోయి రాజును ఎతుకుదాం పాండి. ఎవత్వే నువ్వు? బాబు ఏంట్రా అలగా జనాన్ని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.